యొక్క బ్యాకప్స్ మీకు కావాలంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈ యొక్క బ్యాకప్స్ అన్నీ నేను ఇస్తాను. నేను ఏం చెప్పాను ఈ యొక్క వీడియోలు అనేది మీరు వినండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. దాన్ని మీరు ఫాలో అయ్యి మాత్రమే నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. నా దగ్గర ఒక 32 బ్యాకప్స్ ఉన్నాయన్నమాట. ఇవి ప్రతి ఒక్క చర్చిలో ఉపయోగపడతాయని దానితో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఈ యొక్క 32 బ్యాకప్స్ని ప్లే చేసి మీకు చూపెడతాను. అంటే ఏ బీటు ఏ పాటకు వస్తుంది అనేది చూడండి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఒక 2000 మిక్సర్ మాత్రమే ఉంది. ప్రతి చర్చెస్లలో మిక్సర్ ఉంటుంది కదా, మిక్సర్ కొద్దిగా సౌండ్ సిస్టమ్ ఉందనుకో ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తాయి. మంచిగా బేస్ షార్ప్ అవి మిడ్ రేంజ్ లో రేంజ్ పెట్టుకున్నారనుకో బాగా పనిచేస్తాను అనమాట. నేను ఫస్ట్ ఈ యొక్క బీట్స్ని ప్లే చేసి మీకు చూపెడతాను, మీరు చూడండి. నేను తర్వాత చెప్తాను ఈ యొక్క బ్యాకప్స్ నేను మీకు ఎలా ఇస్తాను అనేది, సరేనా? మీరు వీడియో మొత్తం చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. మళ్ళీ ఈ యొక్క వీడియోలు మీకు ఈ యొక్క బ్యాకప్స్ ఎవరికన్నా అవసరం ఉంటే తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా దగ్గర ఇంతకు ముందువి ఒక 32 బ్యాకప్స్ ఉన్నాయన్నమాట. మన చర్చెస్లలో ఈ యొక్క బ్యాకప్స్ తోటి అంటే ఒరిజినల్గా కాకుండా మనము అడ్జస్ట్మెంట్ చేసుకొని సాంగ్స్ను ప్లే పాడుతూ ఈ యొక్క బీట్స్ ప్లే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర 2000 రూపాయల మిక్సర్ ఉంది. చర్చెస్లలో మంచి మిక్సర్ సౌండ్ సిస్టమ్ ఉందనుకో, లో రేంజ్ మిడ్ రేంజ్ షార్పు గెయిన్ పెట్టేసుకొని ఇట్లా అద్భుతంగా ప్లే చేసుకోవచ్చు. బాగా ఉంటాయి అన్నమాట. ఈ మీకు ఈ యొక్క చిన్న మిక్సర్ కాబట్టి అంత క్వాలిటీ ఉండకపోవచ్చు, కానీ మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి. ఇంకోటి ఏంటంటే గుర్తుంచుకోండి, నేను ఈ యొక్క బీట్స్ అన్ని ప్లే చేస్తాను, కొన్ని ప్లే చేస్తాను. ఆ బీట్స్కి ఏ పాట వస్తుంది అనేది కూడా నేను చెప్తాను అనమాట. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మధ్యలో మీరు స్కిప్ చేసి కొద్దిసేపు చూసి స్కిప్ చేశారనుకో అది మీ దురదృష్టం అంతే. నేను ఈ యొక్క బ్యాకప్స్ని మీకు ఏ విధంగా ఇస్తాననేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, నేను బీట్ ప్లే చేస్తాను. ఈ యొక్క బీటు సుగుణాల సంపన్నుడు సాంగ్కి బాగా పనిచేస్తుంది అనమాట. 2/4 బీట్. ఓకేనా? ఇది సుగుణాల సంపన్నుడు సాంగ్కి బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, తబ్లా బీటు 2/4 చూడండి. ఇది కూడా 2/4 బీట్. ఈ యొక్క 2 బీట్లను ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. అంటే 2/4లో ఏ సాంగ్ వాడినా కానీ ఈ యొక్క 2 వాడుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు ఏమన్నా అర్థం కాకపోయినా కానీ కింద కామెంట్ చేయండి. నేను ఈ యొక్క వీడియోకి కామెంట్స్ ఆన్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి. నెక్స్ట్ అతి పరిశుద్ధుడు. ఈ బీటు అతి పరిశుద్ధుడు సాంగ్కి బాగా పనిచేసేది అనమాట. ఓకేనా? చూడండి.
ఓకేనా. ఇది అతి పరిశుద్ధుడ సాంగ్కి ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బీట్ వచ్చేసి బ్రతికేద నీకోసమైన సాంగ్. అంటే కొంతమంది తెలియకపోవచ్చు, ఇది ఒక బీట్ బాగుంటుంది అనమాట. ఇది బ్రతికేద నీకోసమే సాంగ్కి బాగా పనిచేస్తుంది. లూప్స్ అయితే నాకు మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకా మంచి సౌండ్ సిస్టమ్ ఉందనుకో దాంట్లో ఇంకా ఎక్సలెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతే సాంగ్ అందరికి తెలుసు కదా, దానికి బీట్ బాగా సెట్ అవుతుంది. ఇదన్నమాట స్తోత్రం చెల్లింత సాంగ్కి మనం టెంపో తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓసన మినిస్ట్రీ సాంగ్. జుంటు తేనె దారాల కన్నా యేసు నామమే మధురమైన పాటకి ఎక్సలెంట్ బాగున్నాయి దీనికి లూప్స్. ఇక్కడ పక్కన ఉన్నాయి కదా, వీటిని లేయర్స్ అంటారు. వీటిని మనము కలుపుకున్నాం అనుకో ఇంకా అద్భుతంగా వస్తుంది అనమాట. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇది ప్లేన్, స్టార్ట్ చేస్తాను. ఇది పర్ఫెక్ట్ బీటు జుంటు తేనె దారాల కన్నా సాంగ్కి. నెక్స్ట్ వచ్చేసి మధురం మధురం అనే సాంగ్ ఉంది కదా ఓసన మినిస్ట్రీది, అదనమాట. ఇది బాగా పనిచేస్తుంది.
ఇది మధురం మధురం అనే సాంగ్ అనమాట, ఓసనమే సాంగ్కి. నెక్స్ట్ వచ్చేసి మీరు చూడండి, మీరు కొద్దిసేపు చూసి మీరు మిస్ అయ్యారనుకో తర్వాత మీ ఇష్టం, నేనేం చేయలేను. నెక్స్ట్ వచ్చేసి ప్రేమే శాశ్వతమైన. ఈ యొక్క బీటు ప్రేమే శాశ్వతమైన అనే సాంగ్కి ఎక్సలెంట్ పని చేసేది అనమాట. ఇక మీరు టెంపో తగ్గించుకోవడం పెంచుకోవడం అంతే. నేను మీకు అన్నీ ప్లే చేసి చూపెడతాను ఏ బీట్కు ఏ సాంగ్ వస్తుంది అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఎడబాయని నీ కృప అనే సాంగ్. ఇది వెస్టింగ్, ఇదేమో తప్ప బిట్టు. ఓకే, ఎడబాయని నీ గ్రూప్ అనే సాంగ్కి ఈ యొక్క బిట్ ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసి పరవశమే ప్రభు నీలో అనే సాంగ్. అంటే అడ్జస్ట్మెంట్ అంతే, ఒరిజినల్ ఏం కాదు. ఇది పరవశమే ప్రభు నీలో అనే పాటకి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నీవే నా సంతోషగానము. ఓసన్న మినిస్ట్రీ సాంగ్ ఇది, నీవే నా సంతోషగానము. టెంపో తగ్గింది, నేను టెంపో పెంచుతున్నాను దీనికి. ఇప్పుడు ఈ డబ్బాలు ఏర్చి యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ సెకండ్ ఇదన్నమాట నీవే నా సంతోషగానం అనే పాటకి. నెక్స్ట్ వచ్చేసి నూతనమైనది అనే పాట ఉంది కదా, దానికి ఇది పనిచేస్తుంది. ఇది ఎక్సలెంట్ బిట్ నూతనమైనదనే పాటకి.
నెక్స్ట్ అత్యున్నత సింహాసనంపై వెస్టర్న్ సాంగ్ ఉంది కదా, స్లోగా దానికి బీట్ పనిచేస్తాయి అన్నమాట. ఇది అత్యున్నత సింహాసనంపై వర్షిప్ అయిన తర్వాత స్లో సాంగ్. నెక్స్ట్ వచ్చేసి నీవు నా తోడు ఉన్నావనే సాంగ్ ఉంది కదా, ఆ యొక్క సాంగ్కి ఒక బీట్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కవాలి అంటే ఒక సాంగ్ చెప్తాను నేను. కవాలంటే అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు ఉంది కదా, దానికి ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది కవాలి సాంగ్కి కొంత మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, పర్లేదు బాగున్నాయి బీట్స్. ఇంకోటి ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి, నేను మీకు మ్యాక్సిమం కొన్ని ప్లే చేసి చూపెడుతున్నాను. ఇది మృదంగం, ఈ బీట్స్ కూడా బాగున్నాయి. ఇది మృదంగం బీటు. నెక్స్ట్ వచ్చేసి 6/8 తబలా. ఓకేనా, మీ అందరికి అర్థమే అనుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్ కూడా ప్లే చేస్తాను. ఇక ఇక్కడ బెత్తలహేమలో ఉంది, ఇంకా సాంగ్స్ ఏమో బంజారా ఉంది, అమ్మని మించిన, మళ్ళీ 6844, మళ్ళీ నీ కృపాసాగర ఓసన మినిస్ట్రీ, నీ దయలో నేనున్నాను పాట, నీవే హృదయ సారథి అనే సాంగ్ కూడా ఉంది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదని, మళ్ళీ తబల బీటు ఉంది, స్తుతి పాడుచని. ఇలా చాలా బీట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు కావాలంటే ఏం చేయాలి తెలుసా అంటాను, తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి తప్పకుండా. ఈ యొక్క బ్యాకప్స్ ఎవరెవరికి కావాలో ఈ యొక్క 3 పనులు చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు ఈ యొక్క లింక్ను మీకు పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చాలా లెంత్ అవుతుంది. ఓకే, బాయ్.